నాకు ఎంత వద్దనుకున్నా నన్ను బాధించే విషయాలు గుర్తొస్తున్నాయి. పాస్ట్లో జరిగినటువంటి విషయాలు నీకు గుర్తొస్తూ ఉన్నాయి. ఒక విషయం అమ్మా, జరిగిపోయిన దాన్ని నువ్వేమైనా చేయగలవా? ఆన్సర్ మీ. జరిగిపోయిన దాన్ని నువ్వేమైనా చేయగలవా? డెఫినెట్గా నువ్వే కాదు, ప్రపంచంలో ఎవ్వడు ఏమీ చేయలేడు. మీరే కాదు, ప్రపంచంలో ఎవరు ఏమీ చేయలేరు. దాని గురించి ఆలోచన చేయడం ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. సరే, ఇది సింపుల్గా బాగానే చెప్తారండి. ప్రాక్టికల్గా ఎట్లా చేయాలి? సింపుల్ థింగ్ ఏంటంటే, టై యువర్ లైఫ్ టు అ గోల్. ఏదైనా ఒక గోల్, అది వెయిట్ లాస్ అవ్వడం కావచ్చు, వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం కావచ్చు, బిజినెస్ స్టార్ట్ చేయడం కావచ్చు, డబ్బు సంపాదించడం కావచ్చు, ఇంకోటి కావచ్చు. మీ లైఫ్ని టై టు సమ్ గోల్. అప్పుడు ఏం జరుగుతుంది? నీకు పాస్ట్ ఎంత వచ్చినా నువ్వు బిజీగా ఉన్నావు కదా, నీ గోల్ సాధించడం నువ్వు బిజీగా ఉన్నావు. ఈ చెత్త అంతా నీకు అవసరం లేదని నీకే అనిపిస్తే దాన్ని పక్కన పడేస్తావు. ఓకే, ఫస్ట్ థింగ్, యూ కాంట్ డూ ఎనీథింగ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ టు ద పాస్ట్. సెకండ్ థింగ్, టై యువర్ లైఫ్ టు సమ్ గోల్. అది ఏదైనా గోల్ కావచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది? నీ పని మీద దృష్టి ఉండి ఈ చెత్త అంతా నీకు గుర్తు రాకుండా ఉంటుంది. హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్.